మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ఎస్పీ ఆఫీస్ నుంచి తన బాయ్ ఫ్రెండ్ అంకుష్ తో పాటు మరో స్నేహితుడితో కలిసి వస్తోంది నందిని. కారుకి ఓవైపు నందిని కూర్చొని ఉంది. మధ్యలో ఆమె బాయ్ ఫ్రెండ్, మరోవైపు వారి స్నేహితుడు ఉన్నారు. వారిని కారులో ఫాలో అవుతున్నాడు నందిని మాజీ భర్త అరవింద్ పరిహార్. సరిగ్గా రూప్ సింగ్ క్రికెట్ స్టేడియం దగ్గరకు వచ్చేసరికి వారి కారుకి అడ్డం తిరిగాడు అరవింద్. వెంటనే తుపాకీ బయటకు తీశాడు. అంతే, నందిని బాయ్ ఫ్రెండ్ అంకుష్ మరో వ్యక్తి వణికిపోయారు. అక్కడి నుంచి ఫాస్ట్ గా పారిపోయారు. నందిని కూడా పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ ఆమెను వెంటాడాడు అరవింద్. ఓ చోటికి రాగానే కింద పడిపోయింది. ఆ తర్వాత ఆమె మీదకు వరుసగా 4 సార్లు కేకలేస్తూ దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. చుట్టూ ఉన్న స్థానికులు పారిపోయారు. కొద్దిసేపు ఆమె పక్కనే కూర్చున్నాడు అరవింద్. ఆమెను కాపాడడానికి ఎవరైనా సరే దగ్గరకొస్తే చంపుతానని తుపాకీ చూపించాడు. చాలాసేపు ఆ పక్కనే కూర్చొని తన మాజీ భార్య చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా ఆ నందినిని తిడుతూ అరుస్తూ ఉన్నాడు. చాలా మంది వీడియోలు తీస్తూ ఉన్నారు. ఇంతలో పోలీసులకు సమాచారం వెళ్లడంతో అక్కడికి చేరుకున్నారు. తుపాకీ వదిలేసి లొంగిపోవాలని పోలీసులు అరవింద్ను కోరారు. ఆమెను కాపాడాలి, తొందరగా తుపాకీ కింద పడేయమని కోరినా కూడా వినలేదు. పోలీసులు వాదించడం మొదలు పెట్టారు. మరోవైపు నందిని ఏమో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. చివరకు పోలీసులు టియర్ గ్యాస్ ను అతని మీదకు ప్రయోగించారు. ఆ సమయంలోనే తనను తాను కాల్చుకొని చనిపోవాలనుకున్నాడు. కానీ పోలీసులు బలవంతంగా అతన్ని కింద పడేసి తుపాకీ లాక్కున్నారు. ఆ తర్వాత నందినిని వెంటనే జేహెచ్ ఆసుపత్రికి తరలించారు. అరవింద్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీసులు అరవింద్ను ప్రశ్నించారు. నందినిని ఎందుకు చంపావని అడిగారు. ఆ ప్రశ్నకు నవ్వాడు అరవింద్. ఎందుకు నవ్వుతున్నావని అడగ్గా, మీరే నా కోరికను నాశనం చేశారు. నందిని నా కళ్ళ ముందు చనిపోతే బాగుండు, కానీ నేను దాన్ని చావును చూడలేకపోయానని చెప్పాడు అరవింద్. ఇంతలో చికిత్స పొందుతూ 2 గంటల తర్వాత చనిపోయిందని పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని అరవింద్కు చెప్పగా, థ్యాంక్ యూ సార్ అంటూ నవ్వేశాడు. ఎందుకు నీకు ఒక వ్యక్తి మీద ఎంత కోపం, ఇది తప్పు కదా అని పోలీసులు అడిగినా కూడా అరవింద్ పెద్దగా బాధపడలేదు. సార్, 2 ఏళ్ల నుంచి నందిని నాకు చాలా దూరంగా ఉంటుంది, కానీ నా డబ్బులతోనే ఇంకా బతుకుతోంది. నా కార్లు ఆమె దగ్గర ఉన్నాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రోద్బలంతో ఇప్పటికే నా మీద తప్పుడు కేసులు పెట్టింది. నా మొదటి భార్యతో విడాకులు తీసుకోవాలని ఒత్తిడి చేసింది. నా డబ్బంతా దోచేసింది. ఇది నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. నాతో 2 ఏళ్ల పాటు సంసారం చేస్తూనే మరో 2 మొగుళ్లతో ఎంజాయ్ చేస్తోంది. ఇలాంటి మహిళ నా దేశంలో ఉంటుందా అని అన్నాడు. 4 రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ అంకుష్ బర్త్డే పార్టీ వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. దాంట్లో పిరిడితో సంతోషంగా ఎంజాయ్ చేస్తోంది. అది నాకు ఎంతో కోపం కలిగించింది. నాపై రోజుకో కేసు పెడుతుంది. ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు అందరికీ ఫిర్యాదులు చేస్తోంది. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతోంది. నా ఆస్తి ఆమెకు రాసిస్తేనే కేసులు పెట్టనని బెదిరిస్తోంది. ఇన్ని పాపాలు చేసిన నందిని నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. అందుకే చంపేశాను. అది కూడా ఆమె ప్రియుడి ముందే చంపాను. ఇప్పుడు చంపకపోతే మరొకడిని నాకులాగే మోసం చేస్తోంది. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నందిని చనిపోయింది. నేను జైలుకి వెళ్ళినా కూడా పర్వాలేదు సార్ అంటూ పోలీసులకు చెప్పాడు అరవింద్. అయితే పోలీసులు లోతైన విచారణ చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ నందిని వయసు ఇప్పుడు 28 ఏళ్లు. కానీ ఆమె 19 ఏళ్ల నుంచి పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉంది. ఎంతలా అంటే ఒక భర్త ఉండగానే మరొకరిని పటాయించడం ఆమె పని. సింపుల్ గా చెప్పాలంటే విచ్చలుడిగా ఎంజాయ్ చేసింది. పాత మొగుడు బోరు కొట్టగానే కొత్త వాడిని లైన్ లో పెడుతోంది. వాడు బోరు కొడితే ఇంకొకడు, అలా వరుసగా నచ్చిన వాళ్ళందరినీ పెళ్లిళ్లు చేసుకుంటూ వస్తోంది. అలాని ఏ మొగుడికి కూడా ఆమె లీగల్ గా విడాకులు ఇవ్వలేదు. పైగా ఆమె పెళ్లిళ్లకు కూడా విలువ లేదు. చాలా వరకు పెళ్లైన వాళ్ళనే లైన్ లో పెట్టడం ఆమె స్టైల్. ఎందుకంటే వాళ్ళనైతే చాలా తొందరగా వదిలించుకోవచ్చు, లేదంటే సింగిల్ గా ఉన్న వారిని చేసుకుంటే ఇబ్బంది అవుతుందనేది ఆమె బాధ. అయినా కూడా 2 పెళ్లి కాని యువకులను కూడా పెళ్లి చేసుకుని వదిలేసింది. అయితే ఫేస్బుక్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది నందిని. ఆమె ఎక్కువగా ఫేస్బుక్ నుంచే మగాళ్ళన పడుతుంది. వారి ప్రొఫైల్స్ ను పరిశీలించి ఎరేస్తుంది. ఇలానే పిచోరి పట్టణం దగ్గరలోని పుత్తి గ్రామానికి చెందిన అరవింద్ను కూడా పడేసింది. ఇద్దరు ఫేస్బుక్ చాట్ లో తెగ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నువ్వంటే నాకు ఇష్టమని ఆమెకు చెప్పాడు. అంతేకాదు తనకు పెళ్లైందని కూడా ముందే చెప్పాడు. అయినా కూడా ఇద్దరు మనసు పారేసుకున్నారు. కాదు అరవింద్ పారేసుకున్నాడు. నందిని మాత్రం ట్రాప్ చేసింది. ఎందుకంటే ఆమె చరిత్ర భయానకం. వయసు 28, కానీ ఏకంగా ఓ వ్యక్తిని చంపి జైలుకి వెళ్ళింది నందిని. ఆమె 4 ఏళ్ల పాటు జైల్లో గడిపొచ్చింది. ఈ విషయం ముందు అతనికి తెలియదు. అప్పటికే ఆమెకు 4 పెళ్లిళ్లు అయ్యాయి. ఇక బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో అయితే లెక్కే లేదు. అరవింద్ మాత్రం ఆమె అందానికి పడిపోయాడు. 2022లో మొదటిసారి కలిశారు. ఆమె మేకప్ వేసుకుని అరవింద్ను బోల్తా కొట్టించేందుకు సిద్ధమైంది. అందుకే ఓ బ్యూటీ పార్లర్ కు ఆహ్వానించింది. నందిని చెప్పినట్లుగానే బ్యూటీ పార్లర్ లో కలిశాడు. అయితే తనకు పెళ్లైంది, కానీ విడాకులు తీసుకున్నానని చెప్పింది నందిని. కానీ ఏ భర్తతో విడాకులు తీసుకుందో ఎప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇటు నాకు 2 పిల్లలున్నారు, భార్యతో కూడా జీవితం బాగానే ఉంది, కానీ నువ్వు నాకు నచ్చావని అక్రమ మందానికి తెరలేపాడు అరవింద్. పైగా అతను ధనవంతుడు. దాదాపు 40 ఎకరాల వ్యవసాయం భూమి ఉంది. వ్యాపారం చేసుకుంటూ కూడా ఉన్నాడు.
డబ్బు విషయంలో కొదవే లేదు, అందుకే విలాసంగా గడుపుతున్నాడు. కానీ మొదటిసారి ఫేస్బుక్ నుంచి అక్రమందం ఆఫర్ రావడంతో వదులుకోలేకపోయాడు. అయితే ఇటు నందిని మాత్రం ఇలాంటి అరవిందులను చాలా మందిని చూసింది. ఇక ఇద్దరూ కలిసి రహస్యంగా తిరిగారు. నందిని కోసం ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. 2023లో ఓ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం అతని మొదటి భార్యకు ఆలస్యంగా తెలిసింది. అయితే అప్పటి నుంచే నందిని డబ్బులు లాగటం మొదలు పెట్టింది. అరవింద్ దగ్గర నుంచి మాక్సిమం మనీ పిండేందుకు ప్రయత్నించింది. చాలా వరకు డబ్బును బాగానే లాగింది. అయినా నందిని మోజులో పడి ఆమెతో గడవడం మొదలు పెట్టాడు అరవింద్. ఇలా 2 ఏళ్లు మెయింటైన్ చేశాడు. కానీ నందిని అసలు డ్రామా అప్పుడే మొదలు పెట్టింది. నీ భార్యకు విడాకులు ఇవ్వమని అతన్ని ఒత్తిడి చేయటం మొదలు పెట్టింది. నీ ఆస్తి నా పేరు మీద రాయాలని అరవింద్ను బెదిరించడం మొదలు పెట్టింది. నాకు భార్యా పిల్లలు ఉన్నారు, నేను నా పిల్లలకు తప్ప ఎవరికీ ఆస్తి రాసివ్వనని తెగేసి చెప్పాడు అరవింద్. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. ఇంతలో మరో యువకుడితో ప్రేమ మొదలు పెట్టింది నందిని. అతని పేరు అంకుష్. అంతేకాదు మరో యువకుడు ఆమెతో స్నేహం మొదలు పెట్టాడు. రహస్యంగా ఆ ఇద్దరు యువకులతో ఒకే ఇంట్లో ఉంటోంది. ఈ విషయం అరవింద్కు తెలిసింది. ఆమెను తీవ్రంగా కొట్టాడు. అది మనసులో పెట్టుకుని నన్ను కారుతో హత్య చేయబోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది నందిని. దీంతో అరవింద్ మీద హత్యాయత్నం కేసు నమోదైంది. జైలుకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత ఆ కేసును విరమించుకుంది. కానీ మరోసారి కూడా తనను హింసిస్తున్నాడు, అతని స్నేహితురాలు పూజతో కలిసి బెదిరిస్తున్నాడు, చంపేస్తానంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఇవన్నీ కూడా తప్పుడు కేసులని వాదించాడు. ఇంతలో నందిని అతని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కొత్త ప్రియుడు అంకుష్ తో కలిసి ఉంటోంది. ఆ ఇంట్లోనే మరో వ్యక్తి కూడా ఉంటున్నాడు. ఇద్దరితో కలిసి ఉంటుందనేది అరవింద్ ఆరోపణ. నాతో సంసారం చేస్తూనే మరో వ్యక్తితో అక్రమందం పెట్టుకుంది, నా డబ్బు మొత్తం గుంజేసింది, నా కారు కూడా వాడుకుంటుందని ఆరోపించాడు. సెప్టెంబర్ 9, 2025న మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది నందిని. తన మొహాన్ని ఏఐతో మార్చి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు పిలిపించి అరవింద్ అడిగారు. అసలు నాకు ఏఐ అంటే ఏంటో కూడా తెలియదన్నాడు అరవింద్. ఈ క్రమంలోనే తన బాయ్ ఫ్రెండ్ అంకుష్ వీడియోను ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. అతనితో సంతోషంగా గడిపింది. కేక్ తినిపిస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఆ వీడియోను చూసిన అరవింద్ కు కోపం నశాలానికి పెరిగింది. తన ప్రియుడి అండ చూసుకుని బెదిరిస్తోందని రగిలిపోయాడు. అప్పటికే తన దగ్గర నాటు తుపాకీ ఉంది. ఆమెను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. సరిగ్గా ఎస్పీ ఆఫీస్ నుంచి వస్తూ ఉండగా ఆమెను ఫాలో అయ్యాడు. ఇద్దరితో చక్కగా కలిసి వెళుతూ ఉంది. వారిని అటకాయించాడు. చివరకు అందరూ చూస్తుండగానే కాల్చి చంపాడు. అలా 28 ఏళ్లకి 5 పెళ్లిళ్లు చేసుకుని 6వ వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి 7వ వాడిని ఆల్రెడీ లైన్ లో పెట్టేసుకుంది. కానీ తన విచ్చలవిడితనానికి బలైపోయింది. ఇటు భార్య పిల్లలు గ్రామంలో మంచి పలుకుబడి ఉన్న కుటుంబంగా పేరున్న అరవింద్ దారి తప్పాడు. నందిని మీద వ్యామోహంతో పెళ్లి చేసుకున్నాడు. ఆమె చనిపోయింది. అరవింద్ జైలుకెళ్లాడు. మరోవైపు నందిని మృతదేహాన్ని తనకివ్వాలని పోటుగాడు అంకుష్ పోలీసులను కోరాడు. కానీ అతనికి ఇవ్వలేదు పోలీసులు. నువ్వు భర్తవు కావు కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వడం కుదరదని నందిని తండ్రికి ఆమె మృతదేహాన్ని అప్పగించారు పోలీసులు. నడి రోడ్డు మీద కాల్పుల ఘటన వీడియో వైరల్ గా మారింది. కానీ వారి వెనుకున్న కథ ఇంకా వైరల్ గా ఉంది. ఒక మహిళ ఇంత చిన్న వయసులో ఇన్ని పెళ్లిళ్లు ఎలా చేసుకుంటుంది? అది కూడా ఒకరిని చంపి జైలుకెళ్ళొచ్చింది. ఆమె మీద హత్యాయత్నం సహా 4 కేసులు విచారణలో ఉన్నాయి. అయినా కూడా నందిని భయపడటం లేదు. చివరికి చనిపోయింది. మరి ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.